ఆహా, ఈ వేళలో ఈ వెన్నెల్లో దేనితో పని చాలా ఆనందకరముగా ఉండును. బూటల మర్రి చెట్టు కొమ్మల నుండొచ్చా, బూటల మర్రి చెట్టు కొమ్మల నుండొచ్చా, విఠలాచార్య పతికి ఉంటే రాకపోతురా బచ్చా. రాజా రాజా రాత్రి చీర కట్టుకొచ్చాను, పటాయి దారి పిరమిడ్లోంచి లేచి వచ్చాను. వీసురు బద్దలు చేసిన మమ్మీ సినిమా చూశావా? మమ్మీ సిస్టర్ నేను చుమ్మానికే ఎవరా దెయ్యాలా? అదిగో అదిగో దెయ్యాల గీయాల గుడ్లకు బట్టలలో వెలుగు ఉండదు, పిశాచాల కోరికలో తృప్తి ఉండదు. ఒక్కసారి నాతో చెట్టు కుదిరితే ఇంక నీకు లోకంతో పని ఉండదు. ఇల్లు ఎందుకు, దెయ్యం ఎందుకు, నేను ఉండగా ప్రాణమెందుకు? నువ్వు కూడా నాలాగే ఊటమల్లే ఇట్లవుతే, చెట్ల మీద చెట్ల మీద పాడుపడ్డ ఇంట్లో ఎంత మోరి కాశ్మీరాలై ఉండవచ్చు ఇట్లా. కూడి ఉందాం దెయ్యాలై. మర్రి చెట్టు కొమ్మల నుండొచ్చా, విఠలాచార్య బతికే ఉంటే రాకపోతురా బచ్చా. నాకు కాము పడగల్నే జడలు పెయ్యనా, చితుల మీద నిప్పుల్ని పూలు పెట్టనా, ఇద్దరంత మురిగేలా రచ్చిపోతున్నా, ఎముకలన్నీ విరిగేలా హత్తుకుందునా, ఆదివారము అమావాస్యలో అర్ధరాత్రి దొరికిన బుర్ర, ఒక చూపుతో నిన్ను ఒడిసి పట్టుకుంటాను. నీళ్లు ఇవ్వ తిండి పెట్ట రేగి పగలు నీకు. పిల్లదయ్య పుట్టేదాకా రెస్ట్ లేదు మనకు, చూసుకుందాం దమ్మెంతో. ఎవరా మీరు? ప్రదీప్ ప్రదీప్ దెయ్యాలు కదరా మనుషుల. ప్రదీప్ ఆగండి ప్రదీప్, మీరు ఇలా వెళ్ళిపోవడం పద్ధతి కాదు. దొరబాబు గురించి మీకు ఇంకా తెలీదు. ఆయన చాలా మంచి మనిషి. ఆయన ఎంతో ఒప్పించి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. వచ్చి నెలైనా కాలేదు, అప్పుడే మీరు వెళ్ళిపోతానంటే నేను చాలా చీప్ అయిపోతాను. రేపు ఇంకో డాక్టర్ని రప్పించాలంటే ఆయనకు నా మీద నమ్మకం ఉంటుందా? దయచేసి నా పొజిషన్ ని ఒక్కసారి ఆలోచించండి. అసలు ఏం జరిగింది? ఎందుకు వెళ్ళిపోతున్నారు? నేను చెప్పాల్సిన అవసరం లేదు. దొరబాబు గారు మిమ్మల్ని అడగారు. మేము వెళ్ళిపోతే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. అతని చేతిలో ప్రాణాలు పోగొట్టుకోకముందే నలుగురికి ప్రాణాలు పోయడానికి డాక్టర్ గా నన్ను బ్రతకనియండి. డాక్టర్, మీరు వెళ్తే వెళ్ళండి, అంతేగాని దొరబాబు గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను ఓర్చుకోను. ఏమిటమ్మా ఓర్చుకునేది? చొక్కాలు వేసుకున్నావే కాని లోపల తగిలిన కౌకు దెబ్బలు మీకేం తెలుసమ్మా? రాత్రి 5-6 దెయ్యాల రూపంలో వచ్చి మమ్మల్ని భయపెట్టి వీరపీకుడు పీకారమ్మా. మీ గురించి, డాక్టర్ గారి గురించి ఒకటే హెచ్చరికలు, పరామర్శలు. నీకు ఏమాత్రం తెలియన్నా
నిన్ను కాలేజీ రోజుల నుంచి అమితంగా ప్రేమించి వీడితో పారిపోమ్మా, లేకపోతే ఆ దొరబాబు చేతిలో పంజరంలో చిలకమైపోతా. మిస్టర్ మైండ్ యువర్ బిజినెస్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వాడు మాట్లాడింది పచ్చి నిజం. నిన్ను ప్రేమించిన వ్యక్తిగా చెప్తున్నాను. నువ్వెప్పుడొచ్చినా సరే నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. ఇక్కడికి ఎన్నో ఆశలతో వచ్చాను. చాలా నిరాశగా వెళ్తున్నాను. నేను వెళ్తున్నందుకు బాధపడడం లేదు. నేను ఇలాంటి మనుషుల మధ్య వదిలి వెళ్తున్నందుకు బాధపడుతున్నాను. నీకోసం జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటాను. డాక్టర్, ఇంకేం చెప్పద్దు. ఏది ఆధారం లేకుండా మాట్లాడను. ముందు నువ్వు ఈ కాలర్ ఏ పెద్ద మనిషితో కనుక్కో. అసలు విషయం నీకే అర్థమవుతుంది. పదరా. ఎవరిది కాలర్? అదేం డాక్టర్ అలా అడుగుతావు? 145 రూపాయలు పెట్టి ఇంపోర్టెడ్ స్టిఫ్ కాలర్ కొనే దమ్ము ధైర్యం దొరబాబు తప్ప ఇంకెవరికి ఉంటాయండి? దొరబాబా అంటే డాక్టర్ని తరమడం మీరు చేశారా, ఆయన చేశారా? మేమే ఆ హక్కు మీకు ఎవరిచ్చారు? మేమే తీసుకున్నాం. మీరా? అవును, ఆయన ఉంటే దొరబాబుకు చెడు జరుగుద్ది. చెడా? అవును. ఆ డాక్టర్ గారు ఆ డాక్టర్ పని మానేసి మీతో ఆ ఇకలేంటి పక్కపక్కలేంటి. మీతో నవ్వితే మా దొరబాబే నవ్వాలి, మాట్లాడితే మా దొరబాబే మాట్లాడాలి. మనం మగవాడు మీ ఒక్క కన్నెత్తి చూస్తే మేము ఊరుకోం. నోర్మి, అసలు మీరెవరా మమ్మల్ని శాసించడానికి? దొరబాబు మనుషులం. ఆ దొరబాబు నన్ను కొన్నాడు అనుకున్నారా? ఎందుకు డాక్టర్ అమ్మ అంత ఫీల్ అయిపోతున్నావు? అసలు టైలరింగ్ జాబ్ లో కాజాలు పుట్టుకుని బతకాల్సి నువ్వు ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నావు. దానికి కారణం దొరబాబు అన్న విషయం మర్చిపోవద్దు. అంటే ఈ విషయం దొరబాబుకు తెలిసే చేశారా? తెలిసినా తెలియకపోయినా డాక్టర్ మీతో ఉండటం మాత్రం ఆయనకి ఇష్టం లేదు. మిమ్మల్ని ఎంతో అభిమానించాను, గౌరవించాను. మీరే నా దేవుడు అనుకున్నాను. కానీ మీ మనసు ఏమిటో ఇప్పుడే తెలిసింది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. వద్దు, హ్యాక్ చేయొద్దు. మీ సంగతి మొత్తం నాకు తెలిసింది. ఎదుట నవ్వుతూ అమృతం కురిపించి వెనకాల విషయాన్ని చల్లడం మీకు అలవాటని నాకు అర్థమైపోయింది. డాక్టర్, ఎస్, నేను డాక్టర్నే, కానీ మీలా యాక్టర్ని కాదు. డాక్టర్ ప్రదీప్ ని గెస్ట్ హౌస్ లో పెట్టింది గౌరవించడానికి అనుకున్నాను, కానీ అవమానించడానికి అనుకోలేదు. ఆయనకి ఇప్పుడు ఏమైంది? ఎవరన్నా ఏదైనా నోట్ చేశారా? అసలు ఏం జరిగింది? ఏం తెలియనట్టు చెప్పొద్దు. అతను నా స్నేహితుడు కావడం సహించలేక ఇష్టం వచ్చినట్టు హింసించి తరిమేశారు. అసలు మీరు నన్ను ఉన్నతంగా ఆలోచించి చదివించలేదు, చీప్ థాట్ పెట్టుకుని చదివించారు. మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి వెనక మీ స్వార్థం ఉంది. ఒక పేద పిల్లని చదివిస్తున్నానని 10 మందిలో మంచితనాన్ని పెంచుకునే వంకతో నన్ను ఉంచుకోవాలనుకున్నారు. ఇంకొక మాట మాట్లాడేబట్టే ఈ దొరబాబుకి మంచి చేయడం తెలుసు, అందులో ఆడమగ తేడా తెలీదు. తప్పు చేసిన వాళ్ళని కొట్టడం తెలుసు, అందులో పెద్ద చిన్న ఆలోచన ఉండదు. మిమ్మల్ని ఉంచుకోవాలనుకోలేదు, మీ ప్రేమను పంచుకోవాలనుకున్నాను. మీరిచ్చిన ప్రేమను పవిత్రమైన పెళ్లిగా మార్చి మా వంశాన్ని పెంచుకోవాలనుకున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించానా? తెలీదు, మీరు నన్ను ప్రేమించారనుకునే నేను మిమ్మల్ని ప్రేమించాను. అలా ఎందుకు అనుకున్నారు? మీరు చదివించినందుకు ప్రేమించే అధికారం ఉందనుకున్నారా? మీరు హాస్పిటల్ కట్టించినందుకు మీకు కట్టుబడి ఉంటాననుకున్నారా? లేక మీతో చనువుగా ఉన్నందుకు అలా అనుకున్నారా? చూడండి, నేను ఇంతవరకు అభిమానంతో దానం చేశానే కానీ అధికారంతో కాదు. ఒక ఆడపిల్ల నవ్వగాని 4 మాటలు మాట్లాడగాని ప్రేమించింది అనుకునేంత పిచ్చివాడిని మాత్రం కాను నేను. నా ఫ్రెండ్స్ మీరు నాకు రాసిన ఉత్తరాల గురించి ఎన్నో రకాలుగా చెప్పినా కూడా నేను పట్టించుకోలేదు. 5 ఏళ్ల క్రితం మీ హాస్టల్లో 100 మంది అమ్మాయిల ముందు మీ కన్న తండ్రితోనే నేనే మీ దేవుడు, నేనే మీ ప్రాణం, నేనే మీ సర్వస్వం అన్నారే. ఆ క్షణం నుంచి ఈ గుడ్డి నిండుగా మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టాను. ఆ రోజు నుంచి మిమ్మల్ని ఒక దేవతగా నా మనసులో ఆరాధించాను. ఆ దేవతకి ఓ గుడి కట్టిస్తున్నాను అనుకున్నానే కానీ హాస్పిటల్ కట్టిస్తున్నాను అనుకోలేదు. ఆ ప్రేమ పెళ్లిగా మారాలనుకున్నాను. తప్పే. నాలాంటి చదువు లేనివాడు మీలాంటి గొప్ప చదువు చదువుకున్న డాక్టర్ని ప్రేమించడమే కాదు, కనీసం పలకరించడం కూడా తప్పే. ఈ దొరబాబుని మనిషిగానే ముచ్చండి, దేవుణ్ణని చెప్పి రాయిని చేసి గుళ్ళో పెట్టి తలుపులేసి బంధించేసి అవమానించకండి. అమ్మా, తొందరగా రెడీ అవమ్మా, తాంబూలాలు మార్చుకోవడానికి వచ్చారు. తాంబూలాలా? అవునమ్మా, నీకు పెళ్లి చూపులు. బాబు, పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు ఇండియాలోనే ఉంటావా, మళ్ళీ అమెరికా వెళ్ళిపోతావా? అమెరికా వెళ్ళిపోతానండి. ఇంకెందుకే ఆలస్యం? ఆ పెళ్లి చూపుల కార్యక్రమం కానీ చేయండి. ఒక్క నిమిషం. అమృత, మీ నాన్న జీవితంలో మొట్టమొదటిసారి చేసిన మంచి పని ఇదే. పెళ్లి కొడుకు ఎవరో కాదు, చౌదరి గారి అబ్బాయి. ఫారెన్ లో డాక్టర్ చదివొచ్చాడంట. ఈ సంగతి దొరబాబుకు తెలిస్తే ఎంత సంతోషపడతాడు. పోనీ వెళ్ళి చెప్దామా అంటే నాకు తెలిసింది ఇప్పుడే.
అందుకే ఆడపిల్లకి పెళ్లి యోగం ఎప్పుడొస్తుందో తెలియదంటారు. ఏంటో మనం మాట్లాడేది? అది తెలుగులోనే మాట్లాడుతుంది. ఇంగ్లీష్ లో కావాలంటే నేను చెప్తా. నేను సంబంధం ఫిక్స్ చేశా, నువ్వు కూడా ఫిక్స్ అయిపో. దానికి తేడాగా ఏదన్నా ఫిక్స్ అవ్వాలని నువ్వు ఫీల్ అయ్యావనుకో, ఎంట్రీ ఎంటర్ అయిపోవచ్చు, పెట్రోల్ సీన్ లోకి రావచ్చు, కాదంటే నేనేదైనా చేయొచ్చు. మర్యాదగా రెడీ అయ్యిరా. నువ్వు వెళ్ళవయ్యా, అది వస్తుంది. నేను తీసుకొస్తా పదా. మర్యాద. మీ నాన్న సంగతి నీకు తెలుసు కదే, తొందరగా రెడీ అవ్వు. అబ్బాయి నవ్వేశాడు అంటే ఓకే అనమాట. మంత్రి గారు ముహూర్తాల సంగతి కూడా చూసే. నువ్వు అమృత మీద మనసు పడ్డావని, అందుకే అంత ఖర్చు పెట్టి చదివిస్తే మేము నిన్ను మోసం చేశావని అందంట. నిజంగా ఈ విషయం ముందే తెలుసుంటే ఎంత ఆనందపడేదాన్ని. నాకంత అదృష్టం లేదు, అందుకేనేమో పెళ్లి పత్రికలు వచ్చాయకు తెలిసింది. ఈ ఊర్లో మనుషులు